ఇక్కడ దావీదు రాజైన దావీదుని గురించి ప్రభు మరి ఆయన మరి సెలవిచ్చిన మాటల గురించి మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. ఏమంటా ఉన్నాడంటే 3వ వచనంలో, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన్ని గొప్ప చేసేవారంగా ఉండాలి. మనము గొప్పవారం కాదు, మనకున్న గొప్పతనాలు ఏవి కూడా గొప్పవి కాదు, వాటన్నింటినీ పక్కన పెట్టాలి. ఎందుకంటే మహాకాశం వట్టజాలం గొప్ప దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి తగ్గించుకున్నాడు మన కోసం. ఎందుకంటే మనం ఈ లోకంలో నశించుకోకూడదని. ఆయన సృష్టించిన సృష్టి యావత్తులో కూడా మరి అన్నిటికంటే ఎక్కువ మానవుని దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి ఆయన ప్రాణాన్ని ఈ లోకంలో మన కోసం ఆ శిలువ మీద అర్పించాడు. అందును బట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనము గుర్తించిన వారమే. ఆయన్ను మొదటగా ఏం చేయాలంటే ఆయన్ను గొప్ప చేయాలి, ఆయన ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనం సజీవులుగా ఉంచినందుకు మొదటగా మనము ఆరాధించాలి. ప్రార్థించడానికి ముందు ఆయన్ని గణపరచాలి, ఆయన హెచ్చించాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన సింహాసనాసీనుడైన దేవుడు. ఆయన భూమి మీద ఎందుకంటే మనము నిర్మించిన హస్తకృతాలయంలో నివసించడానికి ఇష్టపడని దేవుడు. ఎక్కడ నివాసం చేస్తాడు అంటే ఆయన ఎక్కడ నివాసం చేస్తాడు? మన హృదయంలో నివాసం చేయాలని, తర్వాత దేవుని ఆలయంలో నివాసం చేయాలని. అంతేకాదు కానీ మాట ఇచ్చాడు. ఎందుకంటే ఆలయంలో కూడుకొని ప్రజల మధ్యలో ఉండాలని. తర్వాత దేవుడు మానవుల హస్తంతో నిర్మించిన ఆలయంలో ఉండాలని కోరలేదు, కానీ మొదటిగా మన హృదయంలో ఉండాలని. మన హృదయం ఎలాంటి హృదయంలో ఉండాలని కోరుతూ వచ్చాడంటే విరిగిన హృదయంలో ఉండాలని. మరి తగ్గించుకొని ఆ మంచి మనసు కలిగిన వారమే నీతిగా జీవిస్తే మనలో ఉండాలని కోరుతున్నాడు. అయితే మనం నీతిమంతులం కాదు, ఏమాత్రము కూడా మనలో నీతి లేదు, భక్తి లేదు, యథార్థత లేదు. అయినా మనం ప్రేమించి ఆయన రక్తం ద్వారా మనం ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఆ నీతిని బట్టి మనము ఆయన్ని ఆరాధించాలి. ప్రభువా, శాపంలో ఉన్న నన్ను విడిపించి నన్ను విమోచించి నీ రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచి నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు నీకు వందనాలు, సజీవురాలుగా ఉంచినందుకు నీకు వందనాలు. తర్వాత మరి నీ మాటలు నాకు వినిపింపజేసినందుకు వందనాలు అని చెప్పి మనం ఆయన సన్నిధికి వచ్చి మొదటిగా ఆయన్ని ప్రార్థించే ముందు ఆరాధన చేయాలి. ఆ తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే ఎలాంటి విషయాలు ఉంటాయో, ఎంత మేలు ఉంటుందో, ఎంత ఆశీర్వాదం ఉంటుందో మనం చూస్తూ వస్తున్నాం. అలాగే ఇక్కడ దావీదు జీవితంలో మరి దావీదు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. చెప్పాలంటే అబీమెలెకు రాజు మొదటి పైన ఉంది, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. అతని దగ్గరికి వెళ్ళాడు. ఎలాగెళ్ళాడు అని అంటే తను తీసుకెళ్ళినప్పుడు తనకేమీ మైండ్ కాలేదు. అతను వెర్రివాడు కూడా కాదు, కానీ అక్కడ తన చర్య అలా మార్చుకుంటూ వచ్చాడు. లేకపోతే ఆ రాజు దగ్గర నుంచి తను బయటికి రాలేడు. కాబట్టి అలాంటి ప్రవర్తన అక్కడ ప్రవర్తించాడు కనుకనే తను ఏం చేశాడు? తోలివేశాడు. ఎందుకంట ఈ వెర్రివాడితో నాకు పనేంటి, వీళ్ళెందుకు నా దగ్గర తీసుకొచ్చారు, మనమండి అని బయట పంపించాడు కదా. మనం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదైనా చెప్పాలంటే మన ఇష్టానుసారంగా చెప్తే ఊరుకుంటాడా? ముందు బయట పంపించండి, మీరు ఎవరన్నారండి, 2 మాటలు చెప్పండి, ఎక్కువ చెప్పొద్దని చెప్తారు. అలాగే మరి అధికారుల దగ్గర మనం ఇష్టానుసారం మాట్లాడడం లేదు. మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గర కూడా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడదానికి మన మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగానే ఉండాలంట. దేవుడి సన్నిధిలో కొద్దిగా ప్రార్థించినా కూడా దేవుడు వింటాడు. కానీ అనేకమైన సంగతులు ఉంటాయి కదా లోకంలో. ఆయన చెప్తున్నాడు మరి తిమోతి పత్రికలో తిమోతి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఏమని చెప్పాడు ఆయన? మరి మనము నెమ్మదిగాను సుఖంగా బ్రతకాలంటే మరి ఏం చేయాలంట? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మరి అందరి కోసం ప్రార్థన చేయాలి అంటే మనం విస్తారంగా దేవుని సన్నిధిలో మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు అయితే మనం మాట్లాడకూడదు, విస్తారమైన సంభాషణ అయితే మనం చేయకూడదు. కానీ మరి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థించే మనము కష్టంలో ఉన్న వారి కోసం,
ఆపదలో ఉన్న వారి కోసం, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం, అలాగే శ్రమల్లో దేవుని కొరకు శ్రమలు పడుతున్న వారి కోసం, లేదా కష్టాల్లో ఉన్న వారి కోసం, మరి అనాథలుగా ఉన్న వారి కోసం, లేక మరి దిక్కుమాలి వారి కోసం కదా, ఆ విధవరాల కోసం, ఇట్లాగా మరి కొంతమంది కోసం మనం ప్రార్థన చేయాలి. రాజుల కోసం, అధికారుల కోసం ఏమని చెప్పడం అక్కడ? రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుతున్నాడు. భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని చేయాలి? మీరు వచ్చి ఏం చేయాలంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారికి రక్షణ లేదు. వారు అధికారంలో ఉండి ఏ విధమైన అధికారము, వారి అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, వారికి ఉన్న అధికారాన్ని ఏ విధంగా దాన్ని ఆధారం చేసుకుని సహాయపడాలి, కష్టంలో ఉన్న వారికి, ఇరుకుల్లో ఉన్న వారికి, లేకపోతే వారు అక్కడ అడిగిన వారికి ఏ విధంగా సాయం చేయాలి అనేది వారి సమస్ఫూర్తి జ్ఞానంగా ప్రవర్తించడం కోసం. మానవులు కదా, మరి వాళ్ళకున్న దాన్ని బట్టి అతిశయించకుండా మరి ఒక మెట్టు దిగి మనకు సహాయం చేయాలి కదా. పేదవాళ్ళు వెళ్తే వాళ్ళు ఏం చేయాలి? పేదవాళ్ళు ఎలా వెళ్తారు? పిచ్చోళ్ళకిలాగా వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఏం అవసరమో, వాళ్ళు ఏ అక్కరో, ఆయన రాకపోయినా అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో అతనికి ఏం అవసరమో కనుక్కుంటారా, అతనికి ఏం చేయాలో కనుక్కుంటారా. ఆ మనసు కూడా కొంతమందికి ఉండదు కదా, ఉంటుందా? వెళ్తే కూర్చోబెట్టి వాళ్ళ అక్కల కోసం అసలు మాట్లాడేవాళ్ళు కానీ, ఎందుకు వచ్చావయ్యి అని అడిగేవాళ్ళు కానీ ఉండరు. కూర్చుని వచ్చేసాను. ఎవరితో మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఎవరు కూడా నన్ను ఏమీ అడగలేదు కదా. ఒక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చారని సహజంగా అడుగుతారు కదా. అట్లాంటిది కూడా అడగకపోతే మరి మనము ఏమనుకుంటాం? అక్కడికి వెళ్ళి మనల్ని ఎన్నిక లేనోళ్ళు కదా, నాలాంటి లేనోళ్ళకి, నాలాగా ఎందుకు లేనోళ్ళతో ఎవరు మాట్లాడతారు, నాకు ఎవరు సహాయం చేస్తారు, నేను దిక్కుమాలోడికి ఎవరు సహాయం చేస్తారని ఎలా వస్తారో నిస్సహాయ స్థితిలో వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవాది దేవుడు మనకి ఆయన సహాయం కోరినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం విస్తారంగా మాట్లాడకూడదు, కానీ అవసరాన్ని బట్టి అవసరమైన మాటలు మనం మాట్లాడేవారుగా ఉండాలి. విస్తారమైన మాటలు కూడా మనం, వ్యర్థమైన మాటలు కూడా సంభాషణ చేయకూడదు. ఇక్కడ ఏమని చెప్తాం? అందు గురించి మనం మాట్లాడవలసిన మాటలన్నీ కొన్ని ఉంటాయి. ఆ సంగతులన్నీ దేవుడు చెప్పేవారు ఉండాలి. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఆయనకు ఎన్నోసార్లు మరణ భయము సంభవిస్తూ వచ్చింది కదా, ఎన్నోసార్లు మరణ భయం సంభవిస్తూ వచ్చింది. ఎన్నోసార్లు ఆ మామగారే తను ఏం చేస్తూ వచ్చాడు? రాజైన సౌలు తరుగుతూ వచ్చాడు. అతను చేసే నేరం ఏంటి ప్రశ్నించుకుంటే కదా. అతను అనుకుంటాడు, నేనేమి రాజు అనుకుంటాడు దావీదు అని అనుకుంటాడు. నేనేం చేశాను, నేను ఏదైనా పాపం చేశానా? నేను మేలే కదా చేసింది. ఆ మేలుకి ఏమొచ్చింది? కీడు చేయాలని తరుగుతున్నాడు. ఇట్లాంటి తరమబడే జీవితాలు మనకు ఉంటాయి కదా. క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఏమవుతుంది? తరమబడటమే. ఎవరి చేత తరమపడతామంటే ఆ శత్రువు చేత తరమపడుతుంది. శత్రువు ఎవరు అని అంటే చెప్పాలంటే, కనబడే శత్రువు ఎవరు? మన శరీరమే మన శత్రువు. శరీరం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఎంతో బలహీనంగా ఉంటుంది కదా. కొన్నిసార్లు సహకరించి ప్రార్థన చేయాలంటే సహకరించదు. దేవుని మందిరానికి వెళ్ళాలంటే సహకరించదు. అప్పుడే తల కూడా వస్తుంది, లేదంటే అప్పుడే జ్వరం వస్తుంది, అప్పుడే ఏదో తీసుకొస్తుంది, అప్పుడే కాలుకుండా వస్తుంది, ఏదో వస్తుంది. అయితే దాన్ని ఆధారం చేసుకుని మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి వెళ్తాం, నిర్లక్ష్యం చేసేవాళ్ళం. అదే శత్రువు వ్యతిరేకతలు. శత్రువు తరవటం అంటే అదే, మనల్ని దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకనివ్వడం, దేవుని కొరకు ముందుకు సాగనివ్వడం. అన్ని అడ్డులే, అన్ని ఆటంకాలే. వాటిని అధిగమించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భక్తుల దావీదుకి ఏమి లేదా చెప్పాలంటే? బలం ఉంది, ఆధిక్యత ఉంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అన్నీ కలిగి ఉన్నా కూడా తను ఏం చేస్తూ వచ్చాడు? తరం పడుతూ వచ్చాడు. తను ఎంతో జయం పొందుతూ వచ్చాడు. తనకి ఎవరో లేరంటే బలమైన దేవుడు తన పక్షంగా ఉన్నాడు. కానీ తనకి ఏ విధమైన కీడు రాకుండా అనుక్షణము తప్పించింది ఎవరు? దేవుడే. ఏ మనుషులు సహాయం చేయరని ఆయన చెప్తున్నాడు. 121 కీర్తనలో ఏమని చెప్పాడు? 121 కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును.